ప్రేమ అంటే ఏమిటి? ప్రేమ అంటే యేసయ్య. యేసయ్య అంటే ప్రేమ. యేసయ్య ఎక్కడ ఉన్నాడు? యేసయ్య నా గుండెల్లో ఉన్నాడు. యేసయ్య ఎప్పుడూ నాతోనే ఉంటాడు. యేసయ్య ఎవరు? యేసయ్య నా దేవుడు, నా తండ్రి, నా బెస్ట్ ఫ్రెండ్. యేసయ్య ఏం చేయగలడు? నా యేసయ్య ఏమైనా చేయగలడు. కథ మొత్తం మార్చగలడు. యేసయ్య అంటే నీకెందుకు చాలా ఇష్టం మాట? ఎందుకంటే అర్హత లేని నాకు రక్షణ ఇచ్చారు. క్రీస్తు సజీవుడైన దేవుడు, సర్వశక్తిమంతుడు. యేసు ఎవరు? యేసు జీవము గల దేవుడు, సర్వశక్తిమంతుడు. యేసుతో ఉంటే ఎలా ఉంటుంది గఫాయ్? చాలా ఆనందంగా సంతోషంగా ఉంటుంది. How is it to be with Jesus? It is very happy and joyful to be with Jesus. యేసుతో ఉంటే ఎలా ఉంటుంది మై? యేసుతో ఉంటే చాలా ఆనందంగా సంతోషంగా ఉంటుంది. మనం ఏం చేస్తే యేసయ్య సంతోషంగా ఉంటారు? మనం రక్షణ పొంది పరిశుద్ధంగా జీవిస్తే యేసయ్య సంతోషంగా ఉంటారు. యేసయ్య మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడుగా? ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నారు, కానీ మనమే ఆయనను బాధ పెడుతున్నాము. యేసయ్య నీ ప్రార్థన వింటారా? నా యేసయ్య నా ప్రార్థన ఖచ్చితంగా వింటారు, ఎందుకంటే నేను విశ్వాసంతో ప్రార్థన చేస్తాను. యేసయ్య రెండవ రాకడ ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? ఎందుకంటే ఆయన బిడ్డలు పాపమును విడిచిపెట్టి రక్షణ పొందాలని. యేసయ్య ఎలాంటి వారు? నా యేసయ్య శుద్ధుడు, పరిశుద్ధుడు, మహాపరిశుద్ధుడు. మీరు సైతాన్కు భయపడుతున్నారా? అలాంటి చిన్నపిల్లలంటే నాకు భయం లేదు, ఎందుకంటే నేను యేసు బిడ్డను. యేసయ్య అంటే నీకెందుకు చాలా ఇష్టం? ఎందుకంటే అర్హత లేని నాకు రక్షణ ఇచ్చారు. యేసయ్య ఏం చేయగలడునా? నా యేసయ్య ఏమని చేయగలడు, కథ మొత్తం మార్చగలడు. నీకు సాతానంటే భయమా? నేను అలాంటి చిన్న పిల్లలకు భయపడను, ఎందుకు అంటే నేను యేసయ్య బిడ్డను. చర్చి పాస్టర్లు ఎలా ఉండాలి? వాళ్ళు చాలా వినయంగా ఉండాలి. వాళ్ళు అన్నిట్లో కూడా ఆదర్శంగా ఉండాలి. చర్చి పాస్టర్లు ఎలా ఉండాలి? వారు చాలా వినయ స్వభావం కలిగి ఉండాలి మరియు అన్ని విషయాలలో ఆదర్శంగా ఉండాలి. యేసయ్య ఎలాంటి వారు? యేసయ్య ఆయన బిడ్డలను బలపరచువాడు, స్థిరపరచువాడు, పడిపోయిన చోటే నిలబెట్టువాడు. యేసయ్యను మర్చిపోగలవామండి? లేదు, మర్చిపోలేను, ఎందుకంటే నా యేసయ్య నా కోసం ఆయన ప్రాణాన్ని ఇచ్చారు. Can you forget Jesus? No, I cannot forget because my Jesus gave his life for me. యేసయ్యను ఎందుకు నమ్ముకోవాలి? రక్షణ కోసం నమ్ముకోవాలి, కానీ చాలా మంది కేవలం వారి అవసరాల కోసం నమ్ముకుంటున్నారు. యేసయ్య ఎవరు? నా యేసయ్య న్యాయాధిపతి. ఆయన బిడ్డలకు అన్యాయం చేసిన వారిని విడిచిపెట్టాడు. ఈ యేసయ్య బిడ్డలు ఎలా ఉండాలి? అపవాదిని, వాని దూతలను కాళ్ళ క్రింద వేసి చితక త్రొక్కే విధంగా ఉండాలి. నీకేం కావాలి? నాకు నా యేసయ్య కావాలి. నా యేసయ్య నాతో ఉంటే చాలు, నాకు ఇంకేమీ వద్దు. నువ్వు భయపడవనా? నా యేసయ్య నాతో ఉన్నాడు కాబట్టి నేను దేనికి భయపడను. యేసయ్య ఎలాంటి వారు? నా యేసయ్య సర్వశక్తిమంతుడు కాబట్టి ఏమైనా చేయగలడు. యేసయ్య ఎవరన్నా? యేసయ్య బలమైన దేవుడు, బలపరచు దేవుడు, స్థిరమైన దేవుడు, స్థిరపరచు దేవుడు. యేసయ్యది ఎలాంటి ప్రేమ? శాశ్వతమైన ప్రేమ, త్యాగమయమైన ప్రేమ, దయగల ప్రేమ, ఎప్పటికీ మారని ప్రేమ. యేసయ్య ఏం చెప్పారు? దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని నా యేసయ్య చెప్పారు. యేసయ్య ఏం చెప్పారు? అమ్మ నాన్న మాట వినాలి, వారిని గౌరవించాలి. యేసయ్య ఏం చెప్పారు? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. యేసయ్య ఏం చెప్పారు నాయనా? కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. యేసయ్య ఎలాంటి వారు మాయ్? నా యేసయ్య పరిశుద్ధుడు, మహాపరిశుద్ధుడు, పాపాన్ని అసహించుకునేవాడు. యేసయ్య ఏం చెప్పారు కీర్తన?
సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. యేసయ్య ఏం చెప్పారు కదా? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. యేసు ఏం చెప్పాడు? నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. యేసయ్య ఎలాంటి వర్మ? నా యేసయ్య బలవంతుడు, సాతాను గుద్దితే ఎగిరిపోతాడు పైకి. యేసయ్య ఎలాంటి వర్కా? నా యేసయ్య బలవంతుడు నా. సాతాను గుద్దితే ఎగిరిపోతాడు పైకి పైకి వెళ్ళి. నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? నా బెస్ట్ ఫ్రెండ్ యేసయ్య. ఆయన లాంటి ఫ్రెండ్ మనకి ఎక్కడ దొరకరు. అంకుల్, యేసయ్య అంటే మీకు ఎందుకు ఇష్టం? ఎందుకంటే యేసయ్య నా కోసం ప్రాణం పెట్టారు కాబట్టి. అన్నయ్య, యేసయ్యకు మరొక పేరేంటి? ఇమ్మానుయేలు, అంటే దేవుడు మనకు తోడు అని అర్థం. యేసయ్యకు మరొక పేరేంటి? ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు అని అర్థం. మీకు సండే స్కూల్లో ఏం చెప్తారు? యేసయ్య ప్రేమ కృప గురించి చెప్తారు. దావీదు కథ కూడా చెప్తారు అంకుల్. నీ కాపరి ఎవరునాయ్? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నీ కాపరి ఎవరు కీర్తనవా? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చారు? నశించిన దానిని వెదకి రక్షించుటకు యేసయ్య ఈ లోకానికి వచ్చారు. అవును, యేసయ్య ఏమై ఉన్నాడుదా? సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. యేసు మీ ప్రార్థన వింటారా? నా యేసు సజీవుడైన దేవుడు కాబట్టి ఆయన నా ప్రార్థన వింటాడు. యేసయ్య నీ ప్రార్థన వింటారా? నా యేసయ్య జీవం గల దేవుడు కాబట్టి నా ప్రార్థన వింటారు. ప్రేమ అంటే ఏమిటి? ప్రేమ అంటే యేసయ్య, యేసయ్య అంటే ప్రేమ. నువ్వంటే యేసయ్యకి ఎందుకు అంత ఇష్టం? ఎందుకంటే నేను ఆయన బిడ్డను కాబట్టి. యేసయ్య ఎక్కడున్నారు? యేసయ్య నా గుండెల్లో ఉన్నారు. యేసయ్య ఎప్పుడూ నాతోనే ఉంటారు. యేసయ్య ఎవరు? యేసయ్య నా దేవుడు, నా తండ్రి, నా బెస్ట్ ఫ్రెండ్. యేసయ్య ఏం చేయగలడు? నా యేసయ్య ఏమన్నా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు. యేసయ్య మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడు? ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నారు, కానీ మనమే ఆయనను బాధ పెడుతున్నాను. యేసయ్య మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడు? ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నారు, కానీ మనమే ఆయనను బాధ పెడుతున్నాము. లైక్ చేసి క్రైస్ట్ బిలీవర్ ఫర్ ఎవర్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.